మనందరూ కూడా జయవిజయం చేస్తూ, మిత్రులారా, ఇవాళ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీని మనం అధికారం వైపు నడిపించాలంటే మనం ఎలా పనిచేయాలి అనే దాని మీద మనం ఒక ఆలోచన చేయడానికి, మనం ఆలోచన చేసి మీ అభిప్రాయాలు తీసుకొని దానికి అనుగుణంగా ఒక యాక్షన్ ప్లాన్ అనేది మనం రూపొందించుకొని, తద్వారా మన పార్టీని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు సాధించే విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలనేటువంటి ఆలోచనతో మరి మన నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ పూర్ణచంద్రరావు గారు సలహా మేరకు మరి స్టేట్ కోఆర్డినేటర్ మేము ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దేనికైనా మనకి ఏమిటంటే ఏ పని చేసినా కానీ విల్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆ రోజు గౌతమ బుద్ధుడు ఈ వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా తిరుగుబాటు చేసింది గౌతమ. ఆ స్ఫూర్తితో మహాత్మా జ్యోతిరావు పూలే ఈ వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది. చదువు ఉద్యమం తనతో మొదలైంది. మన మిగతా మహనీయులు అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ వరకు, అంబేద్కర్ కూడా గౌతమ బుద్ధుని యొక్క స్ఫూర్తితో ఈ రాజ్యాంగం రాసి దేశానికి అందించడం జరిగింది. అదేవిధంగా అదే స్ఫూర్తితో ఆ విల్ పవర్ ఉండడం వల్లే కాంశీరామ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నడిపినటువంటి ఉద్యమాన్ని విజయవంతం చేయాలి, ఇది మన పూర్వీకులు నడిపినటువంటి ఉద్యమాన్ని విజయవంతం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆయన పనిచేయడం జరిగింది. అయితే మనం కాంశీరామ్ గారు స్ఫూర్తిగా మనం ఎందుకు తీసుకోవాలంటే, మన పార్టీలో కూడా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా డబ్బు లేనివాడు, పేదవాడు, ఆశయం ఉంది, ఆలోచన ఉంది, కానీ మనం లేనిదల్లో ఒక ఆర్థికపరమైన శక్తి సామర్థ్యాలు తప్ప ఇంకా అవన్నీ మనకు ఉన్నాయి. మనకున్నవి పాలకులు లేదు, పాలకుల దగ్గర ఉన్న సంపద మన దగ్గర లేదు. అంతే. దీనికి ఏంటంటే విల్ పవర్ ద్వారా, విల్ పవర్ ఉంటే దాన్ని మనం అధిగమించడానికి అవకాశం. దాన్ని కాంశీరామ్ గారి యొక్క ఉద్యమం, కాంశీరామ్ యొక్క జీవితమే మనకు ఆదర్శం. స్ఫూర్తిగా తీసుకుని ఆయన పని విధానం ద్వారా మనం ఈ ఉద్యమాన్ని ముందుకు నడపగలుగుతాం. ఆ స్ఫూర్తితోనే మనం పనిచేయాలని చెప్పి వాళ్ళందరినీ కోరుతున్నాం. ఎందుకంటే కాంశీరామ్ గారు మరి ఇంటికి వీరుడామైచ్చు, మళ్ళీ తిరిగి ఇంటికి రాను అని, తిరిగి ఇంటికి రాను అని అంటే ఆయన కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నిలబడి ఈరోజు మనం ఈ పాలితులుగా అంటే బానిసలుగా ఉన్నటువంటి బహుజనుడు అధికారం వైపు నడిపించడానికి ఆయన ఒక సంకల్పం పెట్టుకున్నాడు, అదే విల్ పవర్. అదేమిటంటే అసంపూర్తిగా మధ్యలో మన మానవులు నడిపినట్టు ఉద్యమం అసంపూర్తిగా ఉండిపోయింది, దాన్ని సంపూర్తిగా నడిపి అది ఆయన దాని సంకల్పం. కాబట్టి ఆయన మనం స్ఫూర్తిగా తీసుకొని మనం పనిచేస్తే ఖచ్చితంగా మన ఫలితాలు సాధించడం పెద్ద కష్టమేం కాదు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ మా పాడేరు ప్రాంతమే ఉంది. దేవుడు ఉద్యమంలో చేరే సమయానికి జాతీయ స్థాయిలో మనకు ఒక పార్టీ అనేది ఏర్పడింది. అంటే ఈ డబ్బు లేనటువంటి ఈ బహుజన సమాజాన్ని పాలక సమాజంగా తయారు చేయాలి. ఆ తయారు చేయాలనే ఆలోచన ఎవరిది? ఎక్కువ మన మహాత్మా పూలే, బాబాసాహెబ్. మరి ఆ రకమైనటువంటి ఆలోచనతో మరి కాంశీరామ్ గారు దాన్ని విజయవంతం చేయాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకున్నారు. దానికి విల్ పవర్తో పనిచేశాడు. విల్ పవర్ ఉంటే ఖచ్చితంగా. కాబట్టి ఆ ఉద్యమాలు ఎగ్జాంపుల్గా తీసుకుని ఆయన ఒక్కరు జాతీయ స్థాయిలో మనకు పొలిటికల్ ప్లాట్ఫారం అని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఒక రాష్ట్రంలో అధికారం, అసలు యూపీలో అధికారంలో పార్టీ తీసుకురాగలిగినప్పుడు మన వెనకాల ఈరోజు ఒక ఉద్యమం ఉంది, ఒక పార్టీ ఉంది, నాయకులు ఉన్నారు. కానీ కాంశీరామ్ గారికి అది మహనీయులు నడిపినటువంటి ఉద్యమం తప్ప వారు లేరు. ఆయన ఉద్యమం కొనసాగించినటువంటి వాళ్ళు మన ముందున్నారు.
మరి అటువంటిప్పుడు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం పనిచేస్తే విల్ పవర్తో పట్టుదలతో ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో మనం పనిచేస్తే ఫలితాలు ఎదురు రావు అని నేను అనుకుని పనిచేశాను. కాబట్టి 2094 కంటెస్ట్ చేసాం, 11,000 వచ్చింది. 99లో పోటీ చేసాం, 1500 ఓటు తేడాలో ఓడిపోయాం. నా మీద ఎన్నికైనటువంటి మణికుమార్ గారిని ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత 2004లో అంటే ఆమె చేతిలో నేను 1500 ఓట్లు తేడాలు ఓడిపోతే ప్రజలు నిరంతరం పనిచేస్తాం, కంటిన్యూ, ఇంకెక్కడ గ్యాప్ అనేది లేదు. గ్యాప్ ఉంటే ఉద్యమం వెనక్కి వెళ్ళిపోతుంది. గ్యాప్ లేకుండా నిరంతరం పనిచేస్తే ఖచ్చితంగా మన ఉద్యమం నిలబడుతుంది. ఆ రకంగా పనిచేస్తే అక్కడ జనం మనతో నిలబడ్డారు. వాళ్ళు ఒకే ఓటు అనుకున్నారు. ఏదేమైనా సరే మేము ఒక్కసారైనా మాస్టర్ని మనం బిఎస్ తరఫున ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాలి అనేదే లక్ష్యం, ఏమీ లేదు. ఆ లక్ష్యం ప్రజలు పెట్టుకున్నారు కాబట్టి ఆ లక్ష్యం కట్టుబడి ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ప్రజలు. వాళ్ళు అధికార పార్టీ నాయకులు అంటే సిట్టింగ్ మినిస్టర్ ఆమె 2004, ఇంకొక కాంగ్రెస్ ఎక్స్ మినిస్టర్, అటు కాంగ్రెస్ తరఫున వాడు, టీడీపీ తరఫున వీళ్ళు, అంటే అన్ని ఏమేమి ఇవ్వాలో అన్ని ఇచ్చారు. అందులో రాజశేఖర్ గారు గాలి. తర్వాత ఆ నెల ముందు నక్సలైట్స్ మణికుమార్ హస్బెండ్ చంపేశారు. దానికి ఆమె పనిగట్టుకుని నేనే చంపించాను నక్సలైట్స్ చెప్పి అని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఒకటే ఎజెండా, సింగిల్ పార్టీ. అయినా సరే ఆమె ఓడిపోయింది. ఓడిపోవడం 12,000 ఓట్ల తేడాలో ప్రజలు ఓడించారు. అంటే మనం మూమెంట్ అనేటువంటి నిరంతరం మనం నడిపితే ఖచ్చితంగా ప్రజలు ఎడ్యుకేట్ అవుతారు, ఆలోచిస్తారు. సారు మొన్న ఒక డిబేట్లో చెప్పారు, స్టీల్ ప్లాంట్ సంబంధించి ప్రైవేటైజేషన్ జరిగింది. మనం ఆ రోజు సార్ నాయకత్వంలోనే పెద్ద మొత్తంలో ఉద్యమం చేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. దానికి ఫలితాలు కనిపించాయి. కానీ మనం అనుకున్నంత ఫలితాలు ఉండవు. ఉంటుంది అని ఆశించడం కూడా తప్పే. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? ప్రైవేటైజేషన్ పబ్లిక్ సెక్టర్స్ అన్ని కూడా ప్రైవేట్ సెక్టర్గా మారితే నష్టం ఎవరికి? ఎస్సీలు, బీసీలు, రిజర్వేషన్ వర్గాల కేటగిరీస్ అందరూ కూడా నష్టమే. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఉండవు కదా. రిజర్వేషన్ లేకపోతే మన ఉద్యోగాలు అంటే తద్వారా మనం నిరుద్యోగులుగా ఉంచి ఆ పార్టీల అమ్మారెడ్ల పార్టీలు జెండాలు మోసి కూలీలుగా ఉంచాలనేది వాళ్ళ ఉద్దేశం. ఇది ఈ కోణంలో మనం ఆలోచించాలి. మరి వాళ్ళు బానిసలుగా మనకు ఉంచాలనుకున్నప్పుడు, నిరుద్యోగులుగా ఉంచాలనుకున్నప్పుడు, పేదవాళ్ళుగా ఉంచాలనుకున్నప్పుడు, ఆ జెండాలు మోసే కూలీలుగా మనం ఉంచాలనుకున్నప్పుడు మనం ఆ జెండాలు ఎందుకు పోయాలి? రెండోది మనం చెప్పారు మన లెక్క, మనం 92, వాళ్ళు 8. అంటే 100కి 8 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు మన పుట్టక ముందు నుండి ఈ రాష్ట్రాన్ని వాళ్ళు కమ్మ లేకపోతే రెడ్డి లేకపోతే కమ్మ. మరి బీసీలు 52% ఉన్నారు, వీరేమయ్యారు? ఎస్టీలు ఒక 7% ఉన్నారు, వీళ్ళేమయ్యారు? ఎస్సీలు ఒక 16%, 18% ఉన్నారు, వీళ్ళేమయ్యారు? వీళ్ళంతా కలిస్తే వాళ్ళెంత, మనం ఎంత వాడు. కాబట్టి ఈ లెక్కను మనం దృష్టిలో పెట్టుకుని మైండ్లో పెట్టుకుని పనిచేయాలి. పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోతారు, మనం గెలుస్తాం. కాబట్టి గెలిపే లక్ష్యంగా మనం పనిచేయాలి. అది ఎలా పనిచేస్తే బాగుంటుందని చెప్పి మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు చూసినట్లయితే మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఈ ఎలక్షన్ కూడా డిక్లేర్ అయిపోయింది. లోకల్ బాడీ ఎన్నికలు డిక్లేర్. ఈ లోకల్ బాడీ ఎన్నికల సమయానికి మనం ఏ మేరకు బలపడగలం, అలా బలపడడానికి మనం ఎలా పనిచేయాలి, ఏం చేయాలి? లేకపోతే వాళ్ళంతా పెట్టుబడి కదా, నోటుతో వాళ్ళు పరిపాలిస్తారు, నోటు గెలుస్తుంది. కాబట్టి మన బాధ్యత ఏంటంటే ఇప్పుడు నోటును ఓడించాలి, ఓటును గెలిపించాలి. మరి అది చేయగలిగే
నోటును మనం ఓడించగలిగితే కాదు. పథకాలు కూడా నోటే కదా, పథకాలు కూడా నోటు. అయ్యంతా కూడా ఓట్లు పథకాలు, వాళ్ళ అధికారంలో రావడం కోసం పథకాలు. అంతేగాని మనం బతులు బాగు చేయడానికి అది ఏ విధంగా కూడా ఉపయోగపడుతుంది. అదే కరెక్ట్ అనుకుంటే 78 మనం అంతా కూడా హాస్పిటల్ అయిపోయి ఉండాలి. ఈరోజు దాకా కూడా పేదవాళ్ళు ఎందుకుంటాం? దేశంలో 90-100 కోట్ల మంది వైట్ రేషన్ కార్డుల మీద ఎందుకు ఆధారపడబోతున్నారు? బతకాల్సిన అవసరం లేదు కదా. ఆ నారా లోకేష్కి వైట్ రేషన్ కార్డు కావాలా? అవసరం లేదు కదా. అంటే వాళ్ళు ఏం చేస్తారు? మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ఏంటి ప్రైవేట్ వ్యక్తులకి. అది గవర్నమెంట్ సెక్టర్లో ఉంటే మనకు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్స్ కాదు చెప్తున్నారు కాబట్టి మనం ఉద్యోగాలు రావు. యజమానులు వాళ్ళు ఉంటారు, రెడ్ల బంధువులు, అమ్మ బంధువులు, లేకపోతే మోడీ బంధువులు ఎవరు ఉంటారు, అదానిలో బదులు. మరి అక్కడ మన వాళ్ళు ఎక్కడ చీపురు పట్టి తుడిచే ఉద్యోగం కూడా మనకు ఉండవు. అప్పుడు కాబట్టి వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టి దీనికి సొల్యూషన్ ఏమిటంటే మనం ఓటుతో తిరగబడాలి. ఓటుతో తిరుగుబాటు చేయనంత కాలం మన భవిష్యత్తు లేదు. బహుజన సమాజానికి గౌరవం ఉండదు, విలువ ఉండదు, మంచి బతుకు ఉండదు, ఆత్మగౌరవం ఉండదు, ఏమీ ఉండదు. ఇప్పుడు ఎలా ఉన్నామో రేపు కూడా అదే. మనం రేపటికి వాళ్ళలాగా మనం ఎందుకు ఉండాలనుకుంటే ఓటు తిరుగుబాటే ఉండాలి. కాబట్టి మనం రేపు ఎన్నికల్లో ఓటును ఓడిద్దాం, ఓటును గెలిపిద్దాం. ఆ విధంగా మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుంటానికి అది ఎలా పనిచేయాలి దాని మీద మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ నేను ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.